మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు స్పైసీ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. అలాగే రసం కూడా పెడదాం. చేపల వేపుడు టమాటా రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2-3 అల్లం ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి, 2 ఇలాచి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసి మిక్సీ చేసుకుందాం. ఇది అలా చేయవచ్చిన మిశ్రమం. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఇవి నీట్గా కడిగి శుభ్రం చేసిన చేప ముక్కలు. వీటిలో మనం ముందుగా మిక్సీ చేసుకున్న కొత్తిమీర పేస్టు 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, 3 టేబుల్ స్పూన్లు చింతపండు రసం. నేను నిమ్మరసానికి బదులు చింతపండు రసం వేస్తున్నాను. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మరసం పిండుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి బాగా కలుపుకుందాం. ఈ ఉప్పు, కారం, మసాలా, కొత్తిమీర పేస్టు, మిరియాల పొడి, చింతపండు రసం మొత్తం చేప ముక్కలకు పట్టాలి. ఇలా బాగా కలిపిన ఈ చేప ముక్కలపై మూత పెట్టి 1 గంట పక్కన పెడదాం. ఇప్పుడు రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ఖాళీ గిన్నె తీసుకుని దానిలో 1/2 లీటర్ నీళ్లు, దానిలో కొద్దిగా పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాల పొడి, చేపల్లో వేయగా మిగిలిన కొత్తిమీర పేస్టు, 1 కప్పు చింతపండు రసం, రుచికి తగినంత ఉప్పు వేసి ఒక మిక్సీ జార్లో 2 టమాటాలు గ్రైండ్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ కూడా ఈ మిశ్రమంలో వేద్దాం. ఈ టమాటా పేస్టు 2 పచ్చిమిర్చి చీలికల్లా చేసి దీనిలో వేసి ఇది స్టవ్ పై పెట్టి మూత పెట్టి మరిగించుకుందాం. చారు ఎంతవరకు మరిగిందో చూద్దాం. చారు బాగా మరిగింది కాబట్టి దీన్ని పప్పు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఇందులో ఆవాలు, మెంతులు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిపి మరిగించుకున్న చారు వేసి పోపు పెట్టుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుందాం. వేడైన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసిన ఈ చేప ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్పై చేప ముక్కల్ని 10 నిమిషాలు ఒకవైపు వేయించుకుందాం. 10 నిమిషాలు అయిన తర్వాత వీటిని రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఒక పక్క బాగా వేగాయి కాబట్టి రెండో వైపు కూడా ఇలా తిప్పి మరి చిన్న మంట మీద మరొక 10 నిమిషాలు రెండో వైపు కూడా వేగనిద్దాం. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే టమాటా రసం అలాగే చేపల ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.